Hello all, welcome to Cinescope. Here is our review of Om Shanti Shanti Shanti, starring by తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈశ్వరబ్బ గారు. ఈ సినిమా యొక్క ఆర్డినరీ లైఫ్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాంటి ట్విస్ట్ కానీ టర్న్స్ కానీ సస్పెన్స్లు కానీ ఏవీ లేకుండా చాలా సింపుల్గా మన లైఫ్కి మన లైఫ్ క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉండేలాగా ఒక క్యారెక్టరైజేషన్ అనేది తీసుకొచ్చారు. నిజంగా చాలా చాలా బాగుంది. సో ఒక ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. సో ఒకసారి లీడ్ తీసుకునేది హస్బెండ్, అంటే నాదే ఉండాలి, నేను చెప్పింది జరగాలనే మోడ్లో ఉంటుంది. కానీ వన్స్ ఇన్ ఎ వైల్ ఒకసారి వైఫ్ తిరగబడితే ఏం జరిగింది మనం చాలా సినిమాల్లో చూస్తాం, కొత్తగా చూడడానికి. బట్ ఈసారి ఇందులో కొత్తగా ఏముంది? సో వైఫ్ తిరగబడిన తర్వాత అసలు ఏం జరిగింది? సో ఇది మీరు మూవీలో చూస్తారు. అంటే నిజంగా చెప్తున్న సినిమా బాగుంది. అంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇందులో ఫస్ట్ హాఫ్ బిగిన్ అయిన దగ్గర నుంచి అసలు ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఫ్లాట్గా మంచి మంచి రైటింగ్తోనే ఆ మోడ్లో వెళ్తూ ఉంటుంది. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. లిటరల్లీ అసలు ఎక్కడ బోర్ కొట్టుకో కొన్ని మూమెంట్స్ చాలా బాగుంటాయి. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వైఫ్ ఎదుర్కొనే కష్టాలు కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు చాలా క్లియర్గా చెప్తాను కదా. మన రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండేలాగా ఆ క్యారెక్టరైజేషన్ అనేది తీసుకొచ్చారు. నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఆ పికప్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ కానీ సెకండ్ హాఫ్లో మనకి అంతలా ఎక్సైట్మెంట్ అనేది అనిపించదు. అంటే కొద్దిగా డ్రాప్ అవుతూ ఉంటుంది. సో అదొక్కటి మైనస్ అయింది అన్నమాట. ఎందుకంటే ఒక సినిమాని మనం చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్, అంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎనర్జీ ఉంది, సెకండ్ హాఫ్ అంతే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో జస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ కావచ్చు, క్యారీ కావచ్చు, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్, ఎండింగ్ ఉంటుంది కాబట్టి. సో సెకండ్ హాఫ్ అనేది డిప్ అవ్వద్దు. సో కనుక సెకండ్ హాఫే డిప్ అయింది. సో అదొక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. అంత మించిపోయింది, నాకు అంత ఏమనిపించలే. సాంగ్స్ జస్ట్ డీసెంట్ అనిపించినాయి అండి. అండ్ ముఖ్యంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈశ్వరబ్బ గారు మాత్రం చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నిజంగా లిటరల్లీ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తరుణ్ భాస్కర్ గారు హస్బెండ్ రోల్ మాత్రం నిజంగా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సపోర్టింగ్గా ఈశ్వరబ్బ గారు తరుణ్ భాస్కర్కి కంపారిజన్ కాకుండా కూడా తనకి ఇచ్చిన రోల్ వరకు మాత్రం 100%కి 200% జస్టిఫికేషన్ చేసింది ఈశ్వరబ్బ గారు. నిజంగా చాలా చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో మాత్రం ఖచ్చితంగా చూడండి. విత్ ఫ్యామిలీ 100% మీరు కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లైమాక్స్ అంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే సినిమాని ఇట్లా రన్ అవుతున్నా ఒక క్లైమాక్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అనుకున్నంత లెవెల్లో కాకపోయినా ఓకే ఈ ఫీల్ అనిపిస్తుంది ఆ క్లైమాక్స్ ల్యాండ్ అయినప్పుడు. అండ్ రొటీన్ స్టోరీ డ్రామా రొటీన్గా ఉన్నా కూడా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్కి మనం, అంటే వాళ్ళు సీన్స్ పడుతూ ఉంటే సో ఆ సీన్స్కి మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. సో అదొక్కటి మనకి ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పొచ్చు. అండ్ రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఇట్స్ ఓకే అంతమించి ఏం లేదు. సో సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, సీన్స్ అండ్ కామెడీ వర్క్ అయినా కొన్ని చోట్ల చాలా బాగా వర్క్ అయినా. పర్ఫార్మెన్సెస్ ఎవ్రీబడి గుడ్. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. సో థియేటర్స్లో అసలు మిస్ అవ్వద్దు. సో వెల్ మ్యాన్, సో దట్స్ ఆన్ ద రివ్యూ ఆఫ్ ఓం శాంతి శాంతి శాంతి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో సబ్స్క్రైబ్ టు సినిస్కోప్. థ్యాంక్ యూ.